ఓకే. మరి ఓం నమ శివాయ. ఈ దేవాలయం రెండులో అందరూ మాఘముని వాసకు ధర్మపురి వెళ్ళేవాళ్ళు. ఆ ధర్మపురి మాఘ స్నానము చేసేవాళ్ళు. 62లో మాఘ స్నానం ధర్మపురిలో చేసిన తరువాత వాళ్లకు ఇక్కడ ఉన్న వైశ్యులకు మీకున్న పరివారం మరియు పెద్ద మనుషులకందరికి కూడా అప్పటికి పెద్ద మనుషులకందరికి కూడా సంకల్పం కలిగింది. సంకల్పం కలిగిన తర్వాత మా తండ్రి గారు లక్ష్మీకాంతాచార్య గారు ఏ దేవాలయం అన్నా కానీ ప్రతిష్ట చేద్దాము అని చెప్తే ఏది కడదాము అంటే శివాలయం కడదాము అని. శివాలయం కట్టాలని గంగ లోపల మా నాన్నగారు సంకల్పం దర్శించిన తర్వాత ఆ శివాలయం విగ్రహ ప్రతిష్టకు ఒక అవకాశం ఉంది. అన్ని లింగాల లెక్క కాదు. ఇక్కడ ఎస్పీ కంపెనీ అనేది ఒకటి ఉండే. ఆ ఎస్పీ కంపెనీ చేతుకు విగ్రహాలు ఇవ్వాలా అని అడిగింది. అతని దగ్గర ఒక విగ్రహం ఉంది, శివాలయం సంబంధించిన విగ్రహం, శివుడు, పార్వతి, గణపతి. ఇంట్లో దేవాలయం విగ్రహాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఇచ్చింది. కానీ ఈ విగ్రహం ప్రతిష్ఠ ఏంటంటే ఇది చెక్కింది కాదు విగ్రహం. ఆ సముద్రం లోపల ఏలినటువంటి లింగాన్ని 63 ప్రాంతంలో ప్రతిష్ఠ చేసినారు. తర్వాత అంతా ప్రతిష్ఠ అయ్యే వరకే 67 అయింది. 64లో 65 లోపల పద్మహోమం అనేది ఒకటి కట్టి మళ్ళీ ఒక ప్రతిష్ఠ చేసిన తర్వాత 64 నుంచి తద్వారా ఈ సంగటి పెరుగుతూ ఇక్కడ శివాలయం చుట్టుముట్టు పక్కలో మొదటి దేవాలయం మన గన్నారం గ్రామం. ఈ గన్నారం గ్రామం నుంచి అభివృద్ధి జరుగుతూ వస్తుంది. ఆ తర్వాత విగ్రహ ఈ దానికి ధ్వజస్తంభము రాతితోటి నిర్మించిన తర్వాత ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగిన తర్వాత ఈ దేవాలయము దినదిన అభివృద్ధి చెందుతుంది. అప్పటి పెద్ద మనుషులకు మరి దినదిన అభివృద్ధి చేపిస్తున్నటువంటి ఈ తరం పెద్ద మనుషులకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. మరి అంకురారోపణ, దేవతాహ్వాన, బేరీ పూజ జరిగింది. ఈరోజు సర్వ దర్శనాలు జరుగుతాయి. వచ్చే భక్తులకు రుద్రాభిషేకాలు జరుగుతాయి. సాయంత్రం 7 గంటల కళ్యాణం ఉంటుంది. 11:30కు నిశీ పూజ స్టార్ట్ అవుతుంది. నిశీ పూజ 3 గంటలకు మళ్ళీ సుప్రభాత సేవతో రేపు అన్నదాన కార్యక్రమము, ఆ తరువాత అన్న పూజ, దేవతా బలి ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత భూతబలితోటి సమాప్తి చెంది రాత్రి శావ, తర్వాత శావ అయిన తర్వాత 11 గంటలకు ఏకాంత సేవతో ఈ కార్యక్రమం ముగిస్తుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇందలవై మండలం గన్నారం గ్రామంలో గత 54 సంవత్సరాలుగా రాజశేఖర స్వామి పేరుతో దివ్యంగా భవ్యంగా జరుగుతున్నటువంటి దేవాలయం ఇది. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి పర్వదినమైనటువంటిది శివాలయంలో ప్రత్యేకత. శివుడు ఉద్భవించేటువంటి రోజుగా చెప్తూ ఉంటారు. ఆ లింగోద్భవ సమయాన్ని రాత్రి 11 గంటలకు రిషి పూజ రూపంలో ఈ గ్రామంలోనే భక్తులందరూ కూడా వైభవంగా నిర్వహిస్తారు. ఈ శివరాత్రి ఉత్సవాన్ని 3 రోజుల యాజ్ఞికంగా దైహానికంగా జరుపుతారు. నిన్నటి రోజు అంకురారోపణము, ఈరోజు ఉదయం దేవతాహ్వానము, ఆవాహిత దేవతా హోమాలు, అలాగే మధ్యాహ్నము లింగాసనలు, సాయంత్రం మళ్ళీ స్వామివారి కళ్యాణోత్సవం, పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. గ్రామస్తులు కూడా చాలా శ్రద్ధాశక్తులతో చాలా వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. వేలాదిగా తరలి వస్తారు. చుట్టుముట్టు గ్రామాలన్నీ కూడా ఈ దేవాలయ దర్శనానికి విశేషంగా వస్తూ ఉంటారు. మహిమైనటువంటి ఈ దేవాలయానికి దర్శించుకున్నట్లయితే అన్ని కొద్దిగా నెరవేర్తాయని చెప్పేసి వాళ్ళకు ప్రగాఢమైన నమ్మకం ఉంటుంది. అలా సాయంకాలం జరిగిన కళ్యాణోత్సవం మహావైభవంగా జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి 11 గంటల ప్రాంతంలో నిశి పూజ జరిగిన తర్వాత భక్తులందరికీ కూడా తీర్థప్రసాద వితరణ చేసి ఈరోజు కార్యక్రమం ముగిస్తాం. రేపు మళ్ళీ చక్రతీర్థం ఉంటుంది. ఆ చక్రతీర్థం పూర్తి అవగానే మహాపూర్ణావతి, ఆ తర్వాత బలిహరణతో రేపు ఉత్సవ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పి తెలియజేస్తాం. ఓం నమః శివాయ.
वरदत्तमे रगन्तमे यक्षन्तमे सीतान्तमे कृतन्तमे श्रावन्तमे श्लोहन्तमे पूजितमे कर्मन्तमे शुद्धमे शक्तन्तमे मत्तमे गच्छतमे मत्तमे अग्नितमे हिन्द्रतमे सोमतमे हिन्द्रतमे धर्मतमे सरस्वतीतमे हिन्द्रतमे भूतन्तमे हिन्द्रतमे पूर्णन्तमे हिन्द्रतमे पूर्णन्तमे विक्रमतमे हिन्द्रतमे वरुणतमे हिन्द्रतमे कृष्णतमे हिन्द्रतमे दातातमे हिन्द्रतमे उद्वीतमे हिन्द्रतमे शौनतमे हिन्द्रतमे भद्रतमे हिन्द्रतमे विश्वन्तमे हिन्द्रतमे देवान्तमे हिन्द्रतमे पृथ्वीतमे हिन्द्रतमे रक्तन्तमे हिन्द्रतमे दशन्तमे हिन्द्रतमे दिशन्तमे हिन्द्रतमे बुद्धन्तमे हिन्द्रतमे प्रजापतितमे हिन्द्रतमे ओकेना मामा रात्रि जी रात्रि को नमः शिवाय नमः शिवाय ओम 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 नमः మేడం రాలే స్వామి ఇది తల వేసుకున్నాడు